హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారనుకుంటున్నాను. సో, నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా! ఇటలీ అయితే వచ్చేసామని. దానికి కంటిన్యూయస్ అనమాట ఈ వీడియో అయితేని. సో, ఇప్పుడు మేము రూమ్‌లో లగేజ్ అది పెట్టేసి ఇంకా పిసా అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఇటలీలోని. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఇది ఒక ప్రపంచంలో ఇదొక వింతని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి జరిగింది తెలుసు కదా మీకు. ఈ పిసా నగరంలో ఏముంటుందంటే లీనింగ్ టవర్ అని ఒక ఫేమస్ టవర్ అనమాట. మనకి ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ ఎలా ఫేమస్సో ఇక్కడ ఈ టవర్ చాలా ఫేమస్. సో, దాని గురించి ఏంటో నేను మీకు చెప్తాను. కొంచెం షార్ట్‌కట్‌లోనే అర్థమయ్యేటట్టు చెప్తాననమాట. ఇదేంటంటే 1173లో స్టార్ట్ చేశారు కట్టడం అయితేని. ఇది సగం పూర్తయ్యేటప్పటికి కొంచెం వంగడం అయితే స్టార్ట్ అయిందంట ఆ టవరు. 12వ శతాబ్దానికి వంగడం మొదలైంది. కట్టడం పూర్తయ్యేసరికి 13వ శతాబ్దం అయితే అయిందంట. 13వ శతాబ్దానికి కట్టడం అయితే పూర్తయింది. ఇది 200 సంవత్సరాలు పట్టిందంట దీనిని కట్టడానికైతేని. అసలు దీనిని కట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక చర్చ్ ఉంది కదా! ఆ చర్చ్ ఆపోజిట్‌గా దీనిని ఒక యాక్చువల్‌గా బెల్ ఉంటుంది కదా! బెల్ కొడతారు కదా! చర్చ్‌లోని ఆ బెల్ టవర్‌గా యూజ్ చేసుకుందాం అనుకున్నారంట. సో, అందుకని చెప్పేసి ఆ బెల్లని ఆ టవర్ లోపల పెడదామని ఆ టవర్‌ని అయితే వాళ్ళు కట్టడం స్టార్ట్ చేశారంట. ఇది లీనింగ్ అవ్వడం వల్ల స్టార్ట్ అయ్యాక లీనింగ్ టవర్ అని పేరొచ్చింది. అంటే వంగడం స్టార్ట్ అయ్యాక దీనికి లీనింగ్ టవర్ అని పేరొచ్చింది. ఇదిగోండి ఆ లీనింగ్ టవర్ అంటే అదే నేను పెట్టాను కదా! చూపించాను కదా! అదే లీనింగ్ టవర్ అంటేని. అయితే దీని పక్కనే ఆ టవర్ పక్కనే ఒక నది ఉండేదంట. ఇదేంటంటే పునాది యొక్క లోతు తక్కువ అవ్వడం వల్ల బేస్మెంట్ స్ట్రాంగ్‌గా లేక ఇది లీనింగ్ అవ్వడం స్టార్ట్ అయిందంట. అంటే పునాది అది సరిగ్గా లోతు లేక లీన్ అవ్వడం స్టార్ట్ అయిందంట. అంటే వంగడం స్టార్ట్ అయింది. బేస్మెంట్ అనేది సరిగ్గా లేక లోతు తక్కువడం వల్ల వంగడం స్టార్ట్ అయింది. చాలా ఇయర్స్‌గా పూర్తిగా పడిపోకుండా ఆపడానికి ప్రయత్నాలైతే చాలామంది చేశారంట. కానీ చాలామంది ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారంట. అయినప్పటికీ విచిత్రం ఏంటంటే 18వ శతాబ్దంలో భూకంపాలు వచ్చినప్పటికీ ఇది పడిపోకుండా అలాగే నిలబడుందంట. గ్రేట్ కదా! 18వ శతాబ్దంలో భూకంపాలు అంటే ఎర్త్‌క్వేక్స్ వచ్చినా సరే ఇది పడిపోకుండా అలాగే నిలబడిందంట. దీనికి కారణం ఏంటంటే తెలుసుకుందామని కొంతమంది సైంటిస్ట్స్ ప్రయత్నం చేశారంట. దీనికి కారణం ఏంటి? అసలు పడిపోకుండా ఎలా ఉంది ఇంత అలా వచ్చినా సరే అని చెప్పేసి కొంతమంది సైంటిస్ట్స్ ప్రయత్నాలు చేశారంట. వాళ్ళు రీసెర్చ్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఆ టవర్ లీన్ అవ్వడానికి కారణమైన బేస్మెంట్ ఏదైతే ఉందో అదే బేస్మెంట్ చిన్నది అవ్వడం వల్ల అది భూకంపాలు వచ్చినా పడిపోకుండా అలాగే ఉందంట. అయితే దీనిని 1993 నుంచి 2001 మధ్యలో 5 డిగ్రీస్ లీన్ అయిపోయిన టవర్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారంట. దీనిని 1993 నుంచి 2001 మధ్యలో 5 డిగ్రీల నుంచి లీన్ అయిపోయిన టవర్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారంట. 3.97 డిగ్రీస్ వరకు తీసుకురాగలిగారంట వీళ్ళైతేని. అయితే దీనిని ప్రపంచ వింతల్లో ఒక దానిగా ప్రకటించారు. దీనిని ప్రపంచంలో ఒక వింతగా అయితే ప్రకటించారంట. సంవత్సరానికి జనాలు ఎంతమంది వస్తారో తెలుసా ఇక్కడికి? 5 మిలియన్స్ వరకు వస్తారంట జనాలు. అంటే 50 లక్షల వరకు వస్తారంట ఇంచుమించు ఈ పిసా టవర్ని చూడటానికి. అదే పిసా కాదు, పిసా నగరంలో ఉన్న లీనింగ్ టవర్ని చూడటానికైతే అంతమంది వస్తారంట. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఈ టవర్ ఎన్ని అంతస్తులో తెలుసా? 8 అంతస్తులంట. 8 స్టేర్స్ అంట ఈ బిల్డింగ్ అయితేని, ఈ టవర్ అయితేని. సో, అదనమాట ఈ పిసా నగరంలో ఉన్న లీనింగ్ టవర్ గురించి అయితే నాకు తెలిసింది. నేను ఒక షార్ట్‌కట్లో అయితే మరీ ఎక్కువగా సాగతీయకుండా షార్ట్‌కట్లో అయితే మీకు నేను చెప్పగలిగాను. మెయిన్ కంటెంట్ అయితే నేను మీకు మొత్తం అంతా చెప్పాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితేని. ఇది అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు కట్టారు? ఎప్పుడు కట్టారు? ఏంటి? అనేదైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో, ఇంకా మేమైతే లోపల చర్చ్‌లోకి అయితే ఇప్పుడే వెళ్తున్నాం. ఈ చర్చ్ చూసారు కదా! ఈ చర్చ్ దానికి ఆపోజిట్‌లో అయితే ఆ టవర్ కట్టారు. కానీ ఈ టవర్ చూడడానికైతే ఎలా ఉంటదంటే నిజంగానే
పడిపోతుందేమో అన్నట్టుగానే ఉంటుంది. ఫొటోస్ కూడా జనాలు చూసారు కదా, ఇలా చేతులు అడ్డపెట్టే దిగుతారు ఫొటోస్ కూడా. పోజెస్ అందరూ కూడా అలాగే ఇస్తారు. ఇంకా చర్చ్‌లో అయితే చెప్పక్కర్లేదు. మొత్తం యూరోప్ కంట్రీస్‌లో ఎక్కడైనా సరే సేమ్ మోడల్స్ ఉంటాయి చర్చ్‌లో అయితేని. లోపలంతా కూడా అలాగే ఉంటాయి డిజైనింగ్ కానీ అంతా కూడా. కానీ చర్చ్‌లో అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటది. ఇక్కడ చర్చెస్‌లో అయితే అసలు ఇంత గోల కూడా చెయ్యరు జనాలు. సైలెంట్‌గా వస్తారు, చూసుకుంటారు, ఫోటోస్ తీసుకుంటారు, కూర్చుంటారు, ప్రేయర్ చేసుకుంటారు అంతే. ఏ గోల అయితే అస్సలు వినపడదు అంతమంది జనాలున్నా సరే. కానీ ఈ ఇటలీ మాత్రం మామూలుగా లేదు ఎండ అయితేని. చాలా దారుణంగా ఉంది. సో, ఈ చర్చ్ చూడండి బయట నుంచి అయితే ఇది వ్యూ అనమాట. ఇక్కడ ఇటలీలో అయితే పెద్దగా చలి కూడా ఏమి ఉండదంట వింటర్‌లో అయితేని జర్మనీలో ఉన్నట్టు. ఏమో నాకైతే ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఎండ అయితేని. ఇంకా ఇది చర్చ్ బయట చర్చ్ బయట అండ్ అలాగే ఈ టవర్ ముందు ఆపోజిట్‌లో ఇంకా చాలా ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికైతే. ఇంకా మా వాడైతే పిల్లల్ని ఫ్రెండ్‌షిప్ చేసేసుకుంటాడు. చాలా త్వరగా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాడు మా వాడు. అసలు వద్దు అనుకోని అయితే ఉండడు. వెళ్ళిపోతాడు, పిల్లలు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మేము ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము. వాడు చాలా దూరం అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా వీడిని వదలట్లేదు. ఇంకా లాస్ట్‌లో ఆడుకొని వీడికి బాయ్ చెప్పడానికి వచ్చారు. ఆ పాప చూసారు కదా, చెవులో చెప్తుంది బాయ్ చెప్పి వెళ్ళిపోదాము అని. వీడు వెళ్ళనివ్వడని చెప్పేసి వాళ్ళైతే బాయ్ చెప్తున్నారు చూడండి. బాయ్ బాయ్ చెప్తున్నారు, చేతులు ఊపుతున్నారు. వీళ్ళైతే ఫుల్‌గా అలసిపోయారు. ఎప్పటినుంచి మేము లోపలైతే చర్చ్ అంతా చూడడానికి వెళ్ళాను. మా వాడు అండ్ మా హస్బెండ్ బయట ఇద్దరు ఆడుకుంటున్నారు. చాలా సేపటి నుంచి ఇంచుమించు 40 మినిట్స్ అరగంట నుంచి అయితే వీళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఫుల్‌గా అందుకే చెమటలు పట్టేసి అలసిపోయారు. వీడు కూడా వాటర్ తాగుతున్నాడు. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. మా వాడు కూడా పరిగెట్టేస్తున్నాడు వాళ్ళ వెనకాలన. వాళ్ళు వెళ్ళట్లేదేమో అనుకుంటున్నాడు వాడు. కానీ వాళ్ళైతే ఎంతసేపు ఉంటారు ఇంకా. జస్ట్ ఆ ప్లేస్ చూసి వెళ్ళిపోతారు కదా వాళ్ళు కూడాను. ఇంకా వీడైతే నిద్రపోయాడు నా భుజం పైనే. మేము ఇంకా చల్లగా ఎటైనా వెళ్దాం అనుకున్నాము. దగ్గరలోనే బీచ్ ఉంది. బీచ్ అంటే మనకులా ఏం లేదు, రాళ్ళు బీచ్ రాళ్ళే ఇంకా మొత్తం అంతా కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. మనకైతే ఇసుక ఉంటుంది, బాగా ఉంటుంది ఆడుకోవడానికి. కిందకి దిగడం కూడా లేదు. ఆ రాళ్ళు అయితే గుచ్చుకుంటాయి కదా అలా వెళ్తేని. ఇక్కడ బీచ్లన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటా, రాళ్ళతోని. ఏది ఏమైనప్పటికీ బీచ్ అంటేనే ఇంకా వైజాగ్ కదా, దాని దగ్గర ఏ బీచ్లు సరిపోవు. అండ్ అలాగే కొంచెం దగ్గరలో అంటే కాకినాడ బీచ్. ఇంక ఈ 2 బీచ్లు అయితే నాకు ఇక్కడ అంతేమీ సూపర్గా అనిపించలేదు వాటి దగ్గర అయితేని. ఇప్పుడైతే క్లైమేట్ మబ్బుగా ఉండి కొంచెం సేపు ఎండ వస్తుంది, మళ్ళీ చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా వెళ్ళిపోదాం అక్కడి నుంచి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితేని. తినండి.
ఇంకా మేమైతే రూమ్ బుక్ చేసుకుంటాం కదా, సో ఆ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం అంతా తిరిగేసి అంతా అయిపోయింది, ఫుల్ కలిసిపోయాము. సో ఇది డైనింగ్ హాల్. ఇక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్స్ కాదు, మేము బుక్ చేసుకున్న రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇంతకుముందు పెట్టాను కదా, అది చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇలాగా కిచెన్, ఇది కిచెన్లో సేమ్ అంతే అంతకుముందులాగే మొత్తం అన్నీ కూడా ఇస్తాడు. మనం ఏదైనా కావాలంటే వండుకోవచ్చు అనమాట. గ్లాసులు ఉంటాయి, ప్లేట్స్, ఇంకా వండుకోవడానికి గిన్నెలు అన్నీ, మొత్తం స్పూన్ల దగ్గర నుంచి ఇంకా కెటిల్ ఉంటుంది, కాఫీ పెట్టుకోవడానికి కాఫీ పౌడరు, సాల్ట్ ఇలాంటివి చిన్న చిన్నవి అయితే ఉంటాయి. వండుకునేవి అయితే ఏమి ఉండవు, కానీ ఇలా కాఫీ పౌడరు లేకపోతే సాల్ట్, షుగర్ ఈ 3 అయితే ఖచ్చితంగా పెడతారు. వీళ్ళు ఎక్కువగా పిజ్జా తింటారు కాబట్టి ఇంకా ఓవెన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అక్కడ కేకులు అయితే పెట్టాడు, ఒక 6 ప్యాకెట్లు ఎన్నో ఉంటాయి. ఇదైతే పెట్టాడు అనమాట, తింటామని చెప్పేసి. కేక్స్ కాదు అవి, బ్రెడ్డే, స్వీట్ బ్రెడ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇలా బాల్కనీ అయితే ఇచ్చాడు, చిన్న బాల్కనీ. ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా మనకు అంత అవసరం కూడా లేదు కదా, ఇంకా తిరిగి ఉంటాం కాబట్టి వచ్చి పడుకుంటాము. ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది, కానీ ఏం ఉండవు అందులోని. మేము వచ్చేసరికి అయితే అందులో పెరుగు అయితే మేమే పెట్టుకున్నాము, మిల్క్ కూడా మేమే పెట్టుకున్నాము. వచ్చేసరికి డ్రింక్ అయితే ఉంది అందులోని. ప్రతి ఫ్రిడ్జ్లో అయితే డ్రింక్ అయితే కంపల్సరీ ఉంటుంది, అంటే డిపెండ్స్ అనమాట, ప్రతి రూమ్లో అయితే ఉండదు. సో మేము బుక్ చేసుకున్న రూమ్లో అయితే డ్రింక్ అయితే కంపల్సరీ ఉంది. ఇక్కడ చూడండి, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, చెప్పాను కదా సాల్ట్, కాఫీ పెట్టుకోవడానికి గ్రీన్ టీ, ఇలాంటివి అన్నీ కూడా ఇచ్చాడు. ఇంకా ఇది ఒక బెడ్రూమ్, అంటే వేరే మాతో పాటు వచ్చారు, వాళ్ళ పక్కన బెడ్రూమ్ ఉంది, ఇది మేము బుక్ చేసుకున్నాం. ఇది మా బెడ్రూమ్ అనమాట. పైన అది చూసారు కదా, లైట్ విత్ ఫ్యాన్ అది. ఇంకా మేమైతే ఫుల్గా అలసిపోయి ఉన్నాము, నిద్రపోయాము, ఇంకా పడుకుండిపోయాము. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏసీ కూడా ఇచ్చాడు. ఇటలీలో అంత చలి ఏమి ఉండదు కదా, సో ఏసీలు అయితే ప్రతి రూమ్కి అయితే ఉన్నాయి కంపల్సరీ. ఇంకా టీవీ అది ఇస్తాడు, కానీ తిరిగి అయితే ఎవరు టీవీలు అవి ఏమీ చూడరు. సో ఓకే గాయస్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, చెప్పాను కదా, డే బై డే. ఇంకా నేను ఏమేమి తిరిగాను, ఏంటి ఇటలీలో ఇంకా ఏం తిరిగాను, ఆస్ట్రియాలో ఇంకా ఏం చూశాను అనేది నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. మిస్ చేయకుండా చూడండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.